రికార్డింగ్ నెంబర్ 43 భాగవతము చదువుకుంటూ ఉన్నాము. సద్యోముక్తి అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఈ మార్గమున యోగాభ్యాసము చేయు యోగి వాయుమండలమును దాటి కేవలాకాశమున ప్రజ్ఞామయుడై ప్రయాణము చేయగలడు. దేహమునందుండగా ఊర్ధ్వ గమనాత్మకమైన జ్యోతిని ఉపాసించినవాడు అగ్నిదేవత ప్రసాదమును పొంది సుషుమ్నా నాడి వెంట ప్రయాణము చేసి నిర్మలత్వమును చెందును. అతడు నడిమి లోకములలో చిక్కుపడక తారామండలముల మీద ప్రయాణము చేయును. సూర్యుని మొదలు ధ్రువుని వరకు గల లోకములను క్రమముగా అతిక్రమించి హరి సంబంధమైన లింగ శరీరముతో నిలుచును. హరి సంబంధమైన లింగ శరీరము అనగా సర్వాంతర్యామిని తాని స్మరించుచుంటిని అను ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞయే తనకు దేహముగా పనిచేయును. అతడు పరబ్రహ్మము నెరిగిన వారి నివాసము చేరుకొనును. దానిని మహర్లోకము అందురు. ఇదియే వెలుగుల లోకము. ఈ లోకమును చేరిన ప్రజ్ఞలు తారకలుగా నిలబడి వెలుగునిచ్చుచుండును. అనగా ఒక్కొక్క సూర్యుడుగా పనిచేయుదురు. అట్టివాడు మహాకల్పకాలము విహరించును. మహాకల్పమనగా ఒక బ్రహ్మాండము సృష్టి నుండి ప్రళయము వరకు గల కాలము. కల్పాంతమైనప్పుడు అనంతుని ముఖముల నుండి అగ్నిజ్వాలలు పుట్టును. దానితో దగ్ధమగుచున్న 3 లోకములను చూచుచుండును. ద్రవ్యమయము, శక్తిమయము, ప్రజ్ఞామయము అగు 3 కక్ష్యలలో ఈ సృష్టి నడచును. ఈ మూడింటిని వరుసగా భూలోకము, భువర్లోకము, స్వర్లోకము అందురు. ఈ 3ను కల్పాంతమున అనంత లోకములలోనికి దగ్ధమగును. అప్పుడు కూడా మహర్లోకవాసి అగు అతడు నిలిచి చూచుచుండును. మన భూమిపై ఒక మనువు పరిపాలించు కాలమును మన్వంతరము అందురు. అట్టి మనువులు 14 పరిపాలించు కాలము బ్రహ్మలోకమునకు ఒక పగలగును. ఆ లోకమున సిద్ధుల విమానముల గుంపులు సూర్యులుగా వెలుగుచుండును. అందు శోకము, ముసలితనము, మృత్యువు, శుష్కించుట, భయము, దుఃఖము కలుగవు. ఈ దోషములన్నీయు ద్రవ్యమునకు, మనస్సునకు సంబంధించినవి. బ్రహ్మలోకమున భౌతిక ద్రవ్యము గాని మనమెరిగిన మనస్సు గాని ఉండవు కనుక పై బాధలుండవు. విష్ణు పదమును ధ్యానము చేయని వారు ఏ విధముగా దుఃఖపడుదురో ఆ విధము బ్రహ్మలోకమున ఉన్నవారికి గోచరమగుచుండును. తాము పూర్వము విష్ణుపద ధ్యానం ఎరుగనప్పుడు ఏ విధముగా దుఃఖించిరో తెలియదు కనుక ఆ స్థితిలో ఉన్నవారి దుఃఖములు కనిపించుచుండును. పరమయోగులు సంభాషించుకొను భగవద్విషయములైన సంభాషణలు సంతోషము కలిగించుచుండును. ఇచ్చట సంభాషణలు ఆత్మమయములే గాని నోటికి, చెవికి, మనస్సునకు సంబంధించినవి కావు. కనుక సంభాషణామృతము అను పోతన ప్రయోగం అర్థవంతము. ఇచ్చట సంభాషణలు శ్రవణ పర్వములని కవి వర్ణించెను. అది అంత సార్థకము కాదు. అట్టి బ్రహ్మలోకమున నివసించు సిద్ధుడు మరల తిరిగి అధోలోకములకు రాడు. దేహాదులు ధరించినను స్థూలలోకములు వాని అంతర్యామి ప్రజ్ఞను బంధింపవు అని అర్థము. మరియు దేహము, మనస్సు, ఇంద్రియములు వచ్చుచూ పోవుచున్నను వానికి జనన మరణములు ఉండవు. ఈ వచ్చుట సంసార జీవులకు వలె కర్మబంధమున రావు. లోకానుగ్రహమునకు నిమిత్తములై వచ్చుచుండును. అట్లు వచ్చుట కూడా వాని అంగీకారముననే జరుగుచుండును. ఇచ్చట మూల గ్రంథమున మహర్లోక వాసులకు కల్పాయువనియు, సత్యలోక వాసులకు ఆయు ప్రమాణము 2 పరార్ధ్యములనియు కూడా చెప్పబడినది. కల్పాయువు అనగా భూమిపైనున్న మానవుల లెక్కలో ఇక్కడ 43 వేసి 8 సున్నాలు పెట్టారు పక్కన. అంటే 4,300,00,000 సౌర సంవత్సరములు అన్నమాట. 2 పరార్ధ్యములు అంటే ఇక్కడ మళ్ళీ 154 వేసి 11 సున్నాలు పెట్టారు. అన్ని సౌర సంవత్సరములు అని రాశారు. మహర్లోకము మహాకల్పాంతమున దగ్ధమైపోవచున్నప్పుడు అందలి యోగ సిద్ధులు విమానములలో వాయుమార్గమున చతుర్ముఖ బ్రహ్మలోకమును చేరుకొందురు. మిక్కిలి పుణ్యము కలిగి బ్రహ్మలోకము చేరినవారు
తరువాత బ్రహ్మకల్పములలో సృష్టియందు అధికారులుగా నియమింపబడుదురు. తాము చేసిన పుణ్యకర్మల తారతమ్యమును బట్టి వారి అధికార విశేషములు ఏర్పడును. బ్రహ్మమున్నగు దేవతలను మాత్రమే దైవభావనతో కొలువగలిగిన వారు బ్రహ్మలోకము చేరి బ్రహ్మ జీవితకాలము అందు వసింతురు. అటుపైన ముక్తి పొందుదురు. నారాయణుని చరణ కమలములను భజించి సర్వాంతర్యామిగా సేవింపగలిగిన వారు, అనగా భక్తి మార్గమున పారము చూచినవారు, స్వేచ్ఛాగమనము కలిగి ఏ లోకమునందైనను అడ్డులేక చెరింతురు. వారికి బ్రహ్మాండము కూడా అడ్డురాదు. దానిని కూడా భేదించుకుని విష్ణు పదమున వెలుగొందుచుందురు. ఈ విష్ణుపదము సృష్టియందు అంతటను నిండి ఉన్నను సృష్టికి అతీతము, ప్రకృతికి అతీతము. సృష్టి క్రమము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. విష్ణుతత్వము ప్రకృతి యందు లీల చూపి ఈశ్వరత్వము నొందును. ఈశ్వరునిచే అధిష్ఠింపబడిన ప్రకృతి అంశమున మహత్తు అను తత్వము, మహత్తు అనగా పరిమాణము లేని అవకాశము, వాల్యూమ్. మహత్తునందు అంశగా అహంకారము పుట్టును. నేను అను మేల్కొను ప్రజ్ఞ, దాని అంశగా శబ్ద తన్మాత్రము పుట్టును. తన్ను తాను ఉచ్చరించుకొనుట, దాని అంశమున గగనము పుట్టును. చోటులో కదలిక, దాని అంశమున స్పర్శ తన్మాత్రము పుట్టును. రెండు తత్వముల నడుమ పరస్పర సంబంధము, దాని అంశమున గాలి వీచుట, కదలికలో కదలుచున్న ప్రత్యేకాంశములు. దాని నుండి రూప తన్మాత్రము పుట్టును. సమ్మేళనమునకు ఆకారములు ఏర్పడుట, దాని నుండి తేజస్సు పుట్టును. కనిపించునట్టి, వినిపించునట్టి, అర్థము చేసుకొనునట్టి ప్రజ్ఞ, దాని నుండి రస తన్మాత్రము పుట్టును. అనుభవించుట, రుచించుట అను అంశములు, దాని నుండి జలములు పుట్టును. ద్రవత్వము, దాని నుండి గంధ తన్మాత్రము పుట్టును. రేణువులు కదలి వచ్చుట, దాని నుండి పృథివి పుట్టును. ఘన పదార్థము, పై చెప్పిన పంచభూతముల యొక్క తన్మాత్రల యొక్క సమ్మేళనము మహదహంకారములతో జరుగును. ఈ 12 ఈశ్వరునితో ప్రకృతితో సమ్మేళనము చెందును. తత్ఫలితముగా ఈ 14 లోకములు పొరలుగా కలిగిన మొగ్గ వంటి విరాట్ రూపము పుట్టును. ఈ రూపమునకు ప్రథమావరణమై పృథ్వీ ఘనపదార్థము పుట్టును. ఇదియే బ్రహ్మాండ కటాహము, గ్రుడ్డునకు డిప్ప వంటిది. ఇది 1,000,000 యోజనములతో విశాలమై ఉండును. 1,000,000 అనగా అంచు, యోజనమనగా అతుకు. అంచులతో 14 భువనముల అతుకులతో ఇది ఇమిడి ఉండును. ఇది 70 అంచులు కలిగినది అని కొందరు చెప్పుదురు. 16వ వచనమున వర్ణింపబడిన దేవతలును వర్గీకరణములను కలిసి మొత్తము 70 ఉన్నవి. ఈ 70 14 లోకముల యందు అమరి ఉన్నవి. ఈ ఆవరణము పైన నీటి పొర, తేజస్సు యొక్క పొర, గాలి, గగనము, అహంకారము, మహత్తు అను తత్వముల పొరలు వరుసగా కప్పబడి ఉన్నవి. పృథివీ తత్వము నుండి ఈ పొరలు వరుసగా ఒకదానికన్నా మరొకటి 10 రెట్లుగా కూర్పు చెంది ఉన్నవి. ఈ 7 ఆవరణములకును పైన ప్రకృతి యొక్క ఆవరణ ఉన్నది. అది మహావ్యాపకము. వ్యక్తులకు కూడా అన్ని ఆవరణలకును పైన వాని ప్రకృతి లేక స్వభావము అను ఆవరణము ఉండును. దీనిని భేదింపగలిగినచో బ్రహ్మాండమును భేదించినట్లే సర్వాంతర్యామి అయిన విష్ణువును భావన చేసి విష్ణుపదమును చేరినవాడొక్కడే దీనిని భేదించును. భేదించుట అనగా సర్వాంతర్యామిత్వము నొందుటయే గాని బరద్దలు కొట్టుట కాదు. అట్టివాడు నిర్భయుడగును. లింగ శరీరముతో పృథివీ తత్వమున ఆత్మగా రూపొందును. అందు పంచతన్మాత్రలలో పంచభూతములలో అంతర్యామిత్వమును చెందును. అందుండి అహంకారావరణమున చేరి మనోమయము, దేవమయము అగు సాత్వికాహంకారమున ప్రజ్ఞగా ప్రవేశించి అహంకారమున కూడా అంతర్యామిత్వము సాధించును. దాని నుండి మహత్తత్వము
మహత్తత్వమున ప్రజ్ఞగా ప్రవేశించును. అందున్న త్రిగుణములలో లీనమై అంతర్యామిత్వము సాధించును. అందుండి ప్రధానము అనబడు మూల ప్రకృతి యందు వ్యాపించి దేహమంతయు తానుగా నిలిచి ప్రకృతిని దాటి ఆనందమయుడగును. ఇక మిగిలినది పరమాత్మ యొక్క రూపము మాత్రమే. అది విశ్వమందు సమస్తము వ్యాపించి ఉండును. కనుక దీనిని సాధించిన వాడు వాసుదేవుడనబడు లీలాత్మకమైన పరబ్రహ్మ తత్వమున కలియును. అటుపైన కలుగు సృష్టియందు అంతటను వాని తపస్సు యొక్క అంతర్యామిత్వము కూడా ఉండును. ఇందు సృష్టియందు వ్యక్తమగునట్టి సామగ్రి అంతయు సాంఖ్యముననుసరించి వివరింపబడినది. జీవుని సాధనము యోగముననుసరించి వివరింపబడినది. ఈ రెండిటినీ భక్తి యోగమున వాసుదేవ తత్వమునందు దర్శించి అనుభవించుటయు వివరింపబడినది. అట్లనుభవించిన జీవాత్మ పరబ్రహ్మయందు లీనమై ముక్తి చెందునని తెలుపబడినది. అంతర్యామి అయిన భగవంతుని ధ్యానమున సాధన చేయువారు పరమ భాగవతులు. వారవలంబించు మార్గమిందు వివరింపబడినది. ఈ మార్గమున ముక్తి చెందినవాడు 100 కల్పములకైనను మరల బంధమున పడడు. మన రికార్డింగ్ నెంబర్ 43 అయిపోయింది.